మాట్లాడుకుందాం. Relations between Russia and Iran. We support Iran in its struggle for its legitimate interests, including the interests with respect to peaceful uses of the atomic energy. And this has always been our position. This is our principled position, including in this conflict. It has never changed. And those who claim that we should have done more, well, what more? Relations between Russia and Iran. We support Iran in its struggle for its legitimate. రైట్, చూసారుగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా న్యూక్లియర్ అణ్వాయుధాలే లక్ష్యంగా ఇరాన్ సన్నాహాలు చేస్తుందని చెప్పడానికి నీకున్న ఆధారాలేంటి అమెరికా అంటూ ప్రశ్నిస్తున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇంకా ఏమంటాడు, ఇరాన్ పెద్ద మొత్తంలో అణ్వాయుధాలను తయారు చేస్తోంది, దానివల్ల తమ అస్తిత్వానికి ముప్పు పొంచి ఉందని చెప్పి అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయడానికి ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఆధారాలేంటి, అమెరికా దగ్గర ఉన్న ఆధారాలేంటి, ఇది నేరుగా ప్రశ్నించడం జరుగుతోంది. అమెరికాతో పాటు ఇజ్రాయెల్ని నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇరాన్ తన శాంతియుత అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకుంటోంది, దానికి సాయం చేయడానికి తాను రెడీగా ఉన్నానని చెప్పే అధ్యక్షుడు పుతిన్ చెప్పుకొచ్చాడు. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఇరాన్కి మద్దతు వెళ్ళబోతోంది రష్యా. ఇది చెప్పిన సందర్భం. ఈరోజు బహుశా భేటీ చాలా నామాత్ర భేటీ, అరాక్షితో భేటీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒకవేళ భేటీలో కనుక కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇది కేవలం నామాత్ర భేటీ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలోనే తన స్టాండర్డ్ క్లియర్ చేశాడు అధ్యక్షుడు పుతిన్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అణ్వాయుధ యుద్ధానికి రష్యా ఊకొడుతుందా, రష్యా ఓకే చెబుతుందా, చెబితే అప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఉంది అనే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏపీ ఇన్పుట్ ఎడిటర్, అట్ ద సేమ్ టైం ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ని, దాంతోపాటు ఇరాన్ ఇజ్రాయెల్, ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ అమెరికా అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించేందుకు ఆయన కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఈరోజు అరాక్షితో ఆయన భేటీ కాబోతున్నారు, ఇన్ఫాక్ట్ పుతిన్తో అరాక్షి భేటీ కాబోతున్నారు. ఇటు న్యూక్లియర్ యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే అది కాస్త ఎగ్జాగరేషన్ అనుకోవాలా? అంటే బేసిక్ గా నిన్న జరిగిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఏదైతే అమెరికా చేపట్టిందో దాంతో ఫోర్ట్ బాన్సుట్టు కేంద్రం కావచ్చు, బర్కన్ బాన్సు కావచ్చు, ఇవన్నీ దాడి చేయడం కావచ్చు. దీంతో నంతాజు, ఇన్స్పత్రియా, తొమహాక్ క్షిపణులు దాదాపుగా 40 క్షిపణులతో ఇజ్రాయెల్ వీటి మీద దాడి చేసిన నేపథ్యం అయితే అమెరికా కనపడుతోంది. అది కూడా B2 బాంబర్లతో, శక్తివంతమైన B2 బాంబర్లతో దాడి చేసింది. అయితే దీనికి కౌంటర్ గా ఇరాన్ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. అయితే దానివల్ల మాకేం పెద్ద ఇంపాక్ట్ ఏం కాలేదు, అమెరికన్ దాడుల వల్ల మాకేమో పెద్దగా ఇబ్బంది ఏమీ జరగలేదు అనేది వాళ్ళ విదేశాంగ మంత్రి కూడా ఎలాగైతే చెప్పాడు. కానీ ఇరాక్ చెప్పిన దానికి అమెరికా జరిగిన దాడులకి కొంత తేడా ఉంది. ఖచ్చితంగా అమెరికా చాలా లోతుగానే ఈ అణు కేంద్రం మీద దాడి చేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా రష్యన్ మాజీ అధ్యక్షుడు మెడ్వేవ్ రష్యాతో పాటు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. అంటే ఆయన ఏం చెప్తున్నారు, నేను ఇరాన్ కి కంప్లీట్ గా రష్యా అణ్వాయుధాలు పంపించే ప్రయత్నం చేస్తున్నాం, అణ్వాయుధాలు ఇచ్చేందుకు మాతో పాటు అనేక దేశాలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పి మెడ్వేవ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కొంత కీలకమైన పరిణామాలుగానే చూడాలి దీన్ని. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్ట్ చేయడం, ఇరాన్ రష్యాకి సపోర్ట్ చేయడం, ఈ రెండు మధ్య జరుగుతున్న ఈ వార్ ఎంత దూరం వెళ్ళబోతుంది? ఇప్పుడు ఈ వార్ లో దాదాపుగా అంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు ఉన్నాయా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. ఇది కొంత చాలా సీరియస్ గానే ఈ వ్యవహారం మీద చూడాలి. అందులో ఇప్పటికే ఇరాన్ ఫారిన్ మంత్రి అరాక్సి పుతిన్ తో కలిసి భేటీ అయ్యారు. నిన్న అర్నాది కూడా ఆయన విదేశాంగ మంత్రి అక్బాస్ మాట్లాడిన నేపథ్యం, వీళ్ళిద్దరూ కూడా కలిసిన నేపథ్యంలో కొంత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో, జరగబోయే 2 రోజుల్లో నిజంగానే ఇరాన్ కి
రష్యా పూర్తిగా తన అణ్వాయుధాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇతర దేశాలు కూడా కొన్ని దేశాలు కూడా ఇరాన్ కి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఇచ్చిన తర్వాత మూడో ప్రపంచ యుద్ధానికి వచ్చే అవకాశం ఉందా అంటే డెఫినెట్ గా షీల్డ్ అయితే కనబడుతుంది. ఆ విధమైన అంత్యక్తుడు, ఆ విధమైన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇదొకటి కూడా మనం ఇప్పుడు చూడాలి. అమెరికా రక్షణ శాఖ కూడా ఈ అణు కేంద్రాల మీద ధ్వంసం చేసిన తర్వాత మేము యుద్ధం నేరుగా ఇరాన్ తో చేయం అనేది కూడా రక్షణ శాఖ ఒక ప్రకటన చేశారు. దాన్ని ఏ విధంగా చూడాలి అంటే ఒకవైపు జరపాల్సిన దాడిని అణు కేంద్రాల మీద క్లియర్ గా B-2 బాంబులతో దాడి చేసిన తర్వాత ఇప్పుడు రక్షణ శాఖ మేము నేరుగా ఇరాన్ తో యుద్ధానికి తలపడిపోమని చెప్పిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్న దీంట్లో దీన్ని ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే రష్యన్ కూడా సేమ్ అణ్వాయుధాలని లేకపోతే ఇతర దేశాలు కూడా నేరుగా పాల్గొనకుండా అంటే ఈ వారిలో నేరుగా ముప్పేట దాడికి దిగకుండా ఇరాన్ కి కావాల్సిన సపోర్ట్, ఇరాన్ కి ఇవ్వాల్సిన సపోర్ట్ అన్ని రష్యన్ తర్వాత ఇప్పటికే చైనా కొంత మనం మర్చిపోవద్దు. చైనా ఇప్పటికీ కొంత సహాయం చేసింది ఇరాన్ కి పూర్తిగా కూడా 2 బోయింగ్ విమానాలతో అవసరమైన సామాగ్రిని అంతా కూడా కొనుక్కొచ్చిన పరిస్థితులు మనం మర్చిపోకూడదు. ఇది ఇప్పటికే 15 రోజులు అయిపోయింది పంపించుకోవడం. సో మరోవైపు దాన్ని వాడుతున్నారు ఇరాన్. మరోవైపు ఇప్పటికిప్పుడు జరుగుతున్న రష్యన్ చెప్తున్న మాటలు కావచ్చు, లేదు కొన్ని ముస్లిం దేశాలు మద్దతు ఇరాన్ కి వస్తున్న నేపథ్యం తర్వాత పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా కొంత ఇరాన్ కి మేము మద్దతుగా ఉంటామని చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఇరాన్ కి మద్దతు తెలిపే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్న నేపథ్యం అంటే కృష్ణమోహన్ ఇక్కడ సాధారణంగా అంటే మరి ముఖ్యంగా ఒక ట్రీటీ ప్రకారం ఎవరు అంటే ఒక దేశం ఇంకో దేశానికి న్యూక్లియర్ వెపన్స్ ఇచ్చే అవకాశం లేదు. బట్ సపోర్ట్గా వెళ్లే క్రమంలో ఆ దేశం నుంచి ఆ న్యూక్లియర్ బాంబులను ప్రయోగించే అవకాశం ఉంటుందని కూడా అతిశక్తి లేదు, కొట్టిపారేలేం కూడా. సో ఈ సందర్భంలో రష్యా నేరుగా అమెరికా మీద యుద్ధానికి దిగే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటికే యుక్రెయిన్తో పడుతోంది, యుక్రెయిన్ ఎదుర్కోవడానికి నానా తిప్పలు పడుతోందనే ఒక చర్చ జరుగుతోంది. అదే కదా ఇప్పుడు రష్యన్ కి తన దగ్గర ఉన్న ఇప్పుడు ముందు తన ఇంట్లో ఉన్న గొడవను సరిగ్గా చేసుకోవాలి. రష్యన్ అక్కడ యుక్రెయిన్తో చాలా బీభత్సంగా చేస్తుంది. ఇప్పుడే జరిపిన దానితో రష్యా ఇటీవల కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారిగా రష్యన్ యుద్ధ విమానాలని యుక్రెయిన్ దాదాపుగా 42 యుద్ధ విమానాలని ఒక్క బాంబ్ అటాక్ అక్కడున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పూర్తిగా కూడా పీల్చి పడేసింది. సో అంతటి రష్యా బలమైన శక్తిగా చెప్పుకుంటున్న రష్యా ఇంట్లోకి దూరి అందులో రష్యన్ యుద్ధ విమానాలనే దాదాపుగా 42 యుద్ధ విమానాలని ఉక్రెయిన్ చేసిన పరిస్థితి కూడా మనం మర్చిపోకూడదు. అటువంటి టైంలో ఇప్పుడు ఇరాన్ కి రష్యా మద్దతు పలకడం లేదు, ఇతర దేశాలు రష్యాకి పలకడం ఏ విధంగా చూడాలి? అయితే ఇప్పుడు ఈ జరుగుతున్న దాంట్లో మనకు ఒకటైతే క్లారిటీ వస్తుంది. నేరుగా ఏ దేశమైనా సరే ఒకటి ఇజ్రాయెల్ తరఫునో లేదు ఇంకొకటి ఇరాన్ తరఫునో పాల్గొనే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. చెప్తే అణ్వాయుధాలు